పింఛన్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తిస్తుంది. ఈ నిర్ణయం వాలంటీర్లకు భారీ షాక్ ఇస్తుంది. పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులను అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మార్పులు ఆగస్టు నెల నుండి అమల్లోకి రానున్నాయి. పింఛన్ల పంపిణీ పథకం వాలంటీర్ల భవిష్యత్తుపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఆగస్టు నెల నుంచి ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామాల్లో, వార్డుల్లో పర్యటించి ప్రజల నుండి వినతులు స్వీకరించాలి. వీలైనంత త్వరగా ఈ వినతులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం విధానానికి భిన్నంగా సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి కేవలం సచివాలయ సిబ్బంది ద్వారా మాత్రమే పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్టు తెలిసింది. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేసిన గత వైసీపీ ప్రభుత్వము విధానాన్ని పక్కన పెట్టి టీడీపీ ప్రభుత్వము సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలనుకుంటుంది. ఈ నిర్ణయంతో వాలంటీర్ల భవిష్యత్తు అనుమానంలో పడింది. వాలంటీర్లను కొనసాగిస్తామంటూనే పింఛన్ల పంపిణీ సమయంలో వారిని పక్కన పెట్టడం అనేక అనుమానాలకు రేకెత్తిస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అందించే పథకాల్లో వాలంటీర్లను భాగస్వాములను చేసేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వాలంటీర్లకు అనేక అవకాశాలు కోల్పోయినట్లయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు నెలలో ఒక్కసారైనా జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలను సందర్శించాలనే ఆదేశాలు చంద్రబాబు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సజావుగా అందించే విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించాలని ఆయన సూచించారు. వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేసే విధానానికి అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్నారు. పింఛన్ల పంపిణీ ప్రోగ్రాంలో భాగంగా గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషించనున్నారు. వాలంటీర్లను పక్కన పెట్టినప్పటికీ వారు చేసే సేవలకు చంద్రబాబు మెచ్చుకోలు తెలిపారు. వాలంటీర్లు తమ సేవలను కొనసాగించాలని, ఇతర ప్రాంతాల్లో కూడా తమ సేవలను అందించాలని ఆయన సూచించారు. వాలంటీర్లకు తాత్కాలికంగా విధుల నుంచి తప్పించడం రాజకీయ లబ్ధికి చర్యగా వైసీపీ ప్రతిపక్షం విమర్శిస్తుంది. ఇది ప్రజా సేవకులకు అవమానం అని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పింఛన్ల పంపిణీ విధానంలో గణనీయమైన మార్పులు తీసుకురానుంది. పింఛన్లు పంపిణీకి సంబంధించి కొత్త విధానాలు రూపొందించే క్రమంలో చంద్రబాబు ప్రతిపాదనలు, ఆలోచనలు ముందుకు వచ్చాయి. వాలంటీర్లకు తాత్కాలికంగా విధుల నుంచి తప్పించడం వారిలో నిరాశ రేకెత్తించడంతో పాటు వారి భవిష్యత్తుపై అనేక సందేహాలను కలిగిస్తుంది. వాలంటీర్ల సేవలను కొనసాగించాలని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని చంద్రబాబు సూచించినప్పటికీ పింఛన్ల పంపిణీ విధానంలో వారి పాత్ర తగ్గిపోవడం వారిలో ఆందోళన కలిగిస్తుంది. సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ విధానంలో కీలక పాత్ర పోషించనున్నారు. వారి ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం వల్ల ప్రజలకు సత్వర సేవలు అందే అవకాశం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పింఛన్ల పంపిణీ విధానంలో చంద్రబాబు తీసుకున్న ఈ కీలక నిర్ణయం వెనుక ఆయన సమగ్ర పరిశీలన ఉంది. పింఛన్లు పంపిణీలో పారదర్శకత, సమర్థత కలిగిన విధి విధానాలు అమలు చేయడంలో ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. చంద్రబాబు తీసుకున్న ఈ కీలక నిర్ణయం తర్వాత పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు, ప్రజల స్పందన, వాలంటీర్ల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఆసక్తికరంగా మారాయి.